హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ సంస్థానంలో మొదటి ప్రాధాన్యత అంశాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజు ఎవరు అంటే నిజాం అలీ 1798 సంవత్సరంలో చేరడం అయితే జరిగింది. హైదరాబాద్లో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఏంటిది? సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్ అనమాట. హైదరాబాద్ని సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్. హైదరాబాద్లో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏంటిది? గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ 1881 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా బొగ్గు గనులో కనుగొన్నది ఎవరు అంటే ఇల్లందు సింగరేణిలో కనుగొనడం జరిగింది. మొదటి పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఎక్కడ? చాదర్ఘాట్ 1856 సంవత్సరంలో. హైదరాబాద్ రాజ్యానికి ఆంగ్లేయులకు మొట్టమొదటి ఒప్పందం ఎవరి ద్వారా? సలాబత్ జంగుతో అయితే జరగడం జరిగింది. మొట్టమొదటి రైల్వే లైన్లు వాడి నుండి హైదరాబాద్కి 1874 సంవత్సరంలో వేయడం జరిగింది. మొట్టమొదటి తిరుగుబాటు హైదరాబాద్లో ఔరంగాబాద్ యొక్క ఉన్నప్పుడు జరిగింది. హైదరాబాద్లో తొలి రాజకీయ ఖైదీ ఎవరంటే పక్వాలి అల్లావుద్దీన్ అన్నమాట. హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి హిందూ పట్టభద్రుడు ఎవరు అంటే రాయిబాల్ ముఖండు. హైదరాబాద్ సంస్థానం నుండి మొదటిగా ఐఎన్సీలో చేరింది ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయామ్ అన్నమాట. అలాగే నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపల్ ఎవరంటే అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో ప్రారంభించింది స్వామి నిత్యానంద్ 1892 సంవత్సరంలో. మొదటి నిజాం రాష్ట్ర జన సంఘం సమావేశం ఎప్పుడు జరిగింది అంటే రెడ్డి హాస్టల్లో జరిగింది 1922లో. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఆంధ్ర మహాసభగా మారింది జోగిపేట్ మెదగులో. తెలంగాణలో ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ ఏంటంటే ఆంధ్ర మహాసభ. దేశంలో మొదటి మహిళా ముస్లిం మంత్రి ఎవరంటే మసుమ్మా బేగం. దేశంలో మొదటి ప్రతిపక్ష నాయకురాలు అరుట్ల కమలాదేవి అన్నట్లు. జాతీయ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన మొదటి ఏకైక మహిళ ఎవరంటే సంగం లక్ష్మీబాయి. హైదరాబాద్లో సత్యాగ్రహం చేసిన మొదటి మహిళ ఎవరంటే జ్ఞానకుమారి సేద. హైదరాబాద్లో మొట్టమొదటి స్త్రీ సంఘం భారత మహిళా సమాజం 1907లో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలో తొలి అక్షయ యంత్రం అంటే వనపత్రి సంస్థానం 1850 సంవత్సరం. తెలుగు విద్యార్థులకు పరీక్షలకు నిర్వహించిన మొదటి సంస్థ విజ్ఞాన చంద్రికమణి. హైదరాబాద్ సంస్థలో మొదటి గ్రంథాలయం సికింద్రాబాద్ గ్రంథాలయం 1872 సంవత్సరం. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఆర్మూరు సంచార గ్రంథాలయం అన్నమాట. మొదటి గ్రంథాలయం మహాసభ మధ్య 1925లో జరగడం జరిగింది. మొదటిసారి హైదరాబాద్ రాజకీయ సమావేశం కాకినాడ 1925లో జరిగింది. హైదరాబాద్లో సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి కళాశాల ఆర్ట్స్ కళాశాల. మొట్టమొదటి హిందూ ముస్లింల గొడవలు 1938 ధూళిపేటలో జరిగింది. కాసిం రజ్వీని మొదట ఉంచిన జైలు చెంచల్గూడ, తర్వాత పూణే. హైదరాబాద్ మొట్టమొదటి కార్మిక సంఘాన్ని స్థాపించింది వివి గిరి 1920 సంవత్సరం. హైదరాబాద్లో రాజ్యంలో ఏకైక విద్యార్థి సంఘం ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్. హైదరాబాద్ మొదటి వర్తక సంఘం సూర్యాపేట వర్తక సంఘం 1922. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సృష్టికర్త ఎవరు? మొదటి సాలార్ జంగ్. హైదరాబాద్ సంస్థానం తొలి ఇంజనీరింగ్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్. హైదరాబాద్లో శ్రీ విద్యకు వైతాళికుడు ఎవరు? మౌలి మొహిబ్ హుస్సేన్. చూశారు కదా ఈ యొక్క వీడియోలో మనకు హైదరాబాద్ సంస్థలో ఉన్నటువంటి ప్రాధాన్యతమైన అంశాలు. వీడియో నచ్చిన మొత్తం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.